ఇదం విష్ణుర్విచక్రమే త్రైధా నిదధే పదం సమూఢమస్య పాగం సురే విష్ణవే నమః. విశ్వమంతా వ్యాపించిన చైతన్య శక్తికి విష్ణువు అని పేరు. బుధవారం నాడు ఆ శ్రీమన్నారాయణమూర్తిని అర్చన చేద్దాం. విష్ణువుని అర్చించే సమయంలో ఒక్క విష్ణువుని అర్చిస్తామా? కాదు, లక్ష్మీనారాయణులుగా అర్చిస్తాం. ఏ దంపతులను మనం ఆశీర్వదించే ప్రయత్నం చేసినా కూడా లక్ష్మీనారాయణౌ గౌరీశంకరౌ భారతీ విధి ఛాయా సూర్య రోహిణీందు రక్షితాం చ వధూవరౌ అని సంబోధన చేస్తూ ఆశీర్వాదం చేసే ప్రయత్నము చేస్తాం. శ్రీమన్నారాయణమూర్తిని విడిచి లక్ష్మీదేవి ఉండదు. గమనిస్తే ఏ దేవీ దేవతా స్వరూపాదులన్నింటినీ మనం పరిశీలించినా కూడా ముందు మాతృస్వరూపం పార్వతీ పరమేశ్వరులు, లక్ష్మీ నారాయణులు, సీతారాములు, తల్లి తండ్రులు, ఇలా ఎవరిని చూసినా కూడా అయితే బ్రహ్మ సరస్వతులు అన్నది మాత్రమే ప్రత్యేకంగా గమనించాలి. ఈ అర్చన పొందే దేవీ దేవతా స్వరూపాదులన్నింటిలో కూడా ముందుగా మనం స్త్రీ రూపాన్ని భావన చేస్తూ ఉండగా ప్రణవస్వరూపమైన బ్రహ్మస్వరూపమైన బ్రహ్మ చైతన్య స్వరూపమైన బ్రహ్మ సరస్వతులను మట్టుకు ముందుగా పుంరూపంలో సంబోధన చేసి ఆ పిమ్మట స్త్రీ రూపాన్ని మనం అనుసంధానం చేసుకుంటాం. బుధవారం నాడు విష్ణువును ఆరాధన చేయాలి. ఈ రోజున బుధవారం. ఈ రోజున ప్రత్యేకంగా విష్ణువును స్మరించినందువలన మనలో వివేకము, చిత్తైకాగ్రత, వాగ్వైఖరుల యొక్క స్ఫురణ ఇవన్నీ కూడా కలుగుతాయి. ఏది మాట్లాడుతున్నామో, ఏ భావనలను మనం ప్రకటిస్తున్నామో వాటికి సంబంధించినటువంటి జ్ఞానం కూడా కలిగి ఉండడం స్ఫురణ. ఏదో మాట్లాడేస్తాం, ఆ మాట్లాడిన దానిపైన మనకు జ్ఞానం లేకపోతే ఆ పిమ్మట ఇబ్బంది పడదాం. ఎవరైనా ఏదైనా విని ఆ పిమ్మట మీరేదో చెప్పారండి అన్న ప్రశ్న వేస్తే ఏం చెప్పానో ఏమో జ్ఞాపకం లేదండి అంటే అర్థం మనకు స్ఫురణ లేదు అని. అలా కాకుండా ఎప్పుడు ఏది మాట్లాడినా ఏది విన్నా దానిపైన సంపూర్ణమైన అవగాహనతో మనలో ఉండేటటువంటి ఆ వైఖరులను స్పష్టపరచుకుంటూ ఒక స్ఫురణతో మెలకువతో ప్రవర్తించేటటువంటి జ్ఞానాన్ని మనకు శ్రీమన్నారాయణమూర్తి అందజేస్తాడు. అంతా శూన్యమే, మిగిలేది ఏమీ లేదు, అంతా లీనం కావలసిందే అనేటటువంటి వేదాంతపరమైన జ్ఞానాన్ని పరమేశ్వరుడు ఈశ్వరుడు అందించగా వృద్ధికారకుడైనటువంటి శ్రీమన్నారాయణమూర్తి లక్ష్మీనారాయణ స్వరూపం ఇక్కడ మనలో వృద్ధి పెంపొందింపజేస్తూ ఉంటుంది. ఇది జ్ఞానం. ఇది నాది అనే మమకారంలోంచే పుట్టేది. దేన్నైనా కూడా నాది, నాకు సంబంధించింది అనే జ్ఞానం మనం పెంపొందింపజేసుకున్నప్పుడు మాత్రమే దానిపైన సంపూర్ణమైన అవగాహనతో, స్ఫురణతో, వివేకంతో ప్రవర్తిస్తాం. ఎప్పుడో ఏదో మాట్లాడి ఉంటాం. ఉదాహరణకు ఏదో ఒక సందర్భంలో చంద్రునకు కుష్ఠవ్యాధి అని చెప్పి ఉంటాం అనుకుందాం. కాదండి, క్షయవ్యాధి అని ఎవరైనా గుర్తు చేస్తే తక్షణమే అవునండోయ్ అలా ఏదో హడావిడిగా జరిగింది, ఆ నిమిషంలో ఏ వాక్యాన్ని మనం ప్రయోగించామో ఆ వాక్యంతో సహా జ్ఞాపకం తెచ్చుకోగలిగితే శ్రీమన్నారాయణమూర్తి అనుగ్రహం సంపూర్ణంగా మనపైన ఉన్నట్లుగా భావన చెయ్యాలి. ఇదం విష్ణుర్విచక్రమే త్రైధా నిదధే పదం సమూఢమస్య పాగం సురే విష్ణవే నమః. పెద్దలు ఎప్పుడైనా ఏదైనా మనకు చెబుతూ ఉంటే ఏదైనా ఆ చెప్పే విషయంలో అవాంతరం ఏర్పడినప్పుడు ఆ అవాంతర సంబంధితమైనటువంటి దోషం ఏదైనా తొలగిపోవాలి అన్నా, లేక మనం ఏదైనా మాట్లాడినప్పుడు ఆ మాటలు స్వవచోఘాతమైనప్పుడు, అంటే మనకే తప్పుగా అనిపించినప్పుడు స్వవచోఘాతము అంటారు. ఇలాంటివి జరిగినప్పుడు విష్ణవే నమః, విష్ణవే నమః, విష్ణవే నమః అని 3 సార్లు చెప్పాలి అంటుంది సంప్రదాయం. అన్న ప్రతి దోషాన్ని కూడా నియంత్రించుకునే నిమిత్తమై సంప్రదాయం మనకు అందించినటువంటి పరమాద్భుతమైనటువంటి మంత్రం విష్ణవే నమః. ఇదం విష్ణుర్విచక్రమే త్రైధా నిదధే పదం అంటే విశ్వమంతా వ్యాపించినటువంటి ఆ చైతన్య స్వరూపానికి నేను నమస్కారం చేస్తున్నాను. ఈ జగత్తు 3 విధాలుగా జాగ్రత్త, స్వప్నము, సుషుప్తి అనేటటువంటి అవస్థలలో మనం అనుభవిస్తున్నాం.
ఈ 3 అవస్థలలో కూడా మనలో ఉండేటటువంటి చైతన్యము మనకు నిరంతరం బోధ చేస్తూ ఉంటుంది. ఇది నీవి కాదు, ఇది నీది కాదు, ఇది నీవు కాదు, ఇది నీది కాదు. మరెవరిది? విశ్వమంతా వ్యాపించినటువంటి శ్రీమన్నారాయణమూర్తి పరతత్వానిది. ఆ జ్ఞానం మనలో స్థిరపడినప్పుడు మనకు సంపూర్ణమైనటువంటి దైవానుగ్రహం, భగవద్ అనుగ్రహం ఉంది అని చెప్పుకోవాలి. అటువంటి అనుగ్రహం ఈ రోజున మనమందరం కూడా పొందాలి అంటే ఆ శ్రీమన్నారాయణమూర్తిని మనసారా స్తోత్రం చేద్దాం. విష్ణవే నమః. దైవం అనుగ్రహంతో అందరం ఆనందంగా ఉందాం అని కోరుకుంటూ శుభమస్తు.